డిఎస్పీ రవి గారితోని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ కేసుని అంతా కూడా సారే చూస్తున్నారు. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో దీని మీద యాక్చువల్లీ ఇది మాట్లాడింది ఎవరు అని అంటే, ఈ ప్రమోషన్ చేస్తున్నారు ఇట్లా అని లోకల్ నాని బాయ్ ఉన్నాడు కదా, ఆయన మీద కూడా లాస్ట్ టైం సజ్జనార్ గారు రెస్పాండ్ అవ్వడం, వీసీ సజ్జనార్ గారి దగ్గరికి వెళ్ళి కూడా నిన్న మనం ఆయన రెస్పాన్స్ని తీసుకోవడం జరిగింది. ఆయన కూడా అదే చెప్పిండు, ఇది చట్టరీత్యా నేరం, అసలు తెలంగాణ రాష్ట్రంలో ఇది లేనే లేదు. అయినా సరే ఇట్లా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా ప్రభావితం చేస్తున్నారు, చాలామంది చనిపోతున్నారు, అయినా సరే వీళ్ళ మీద యాక్షన్ ఎందుకు తీసుకోవద్దు అంటూ కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో సజ్జనార్ సార్ ఎప్పుడైతే మనతో పాటు భయ్యా సన్నీ యాదవ్కి సంబంధించి కేసు డీల్ చేస్తున్నటువంటి సూర్యాపేట డిఎస్పీ గారు రవి గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ యాక్చువల్లీ భయ్యా సన్నీ యాదవ్కి సంబంధించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది సార్. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ కేసు గురించి మీరే డీల్ చేస్తున్నారు కాబట్టి అసలు ఈ కేసు ఏంటి సార్, అండ్ ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ ఎక్కడున్నాడు? అది ఇన్వెస్టిగేషన్ ఎస్ఐ చేస్తుందమ్మా. అది ఈ బెట్టింగ్ యాప్స్ అతను ప్రమోట్ చేస్తుండ్రు, యూత్ ను చెడగొడుతుండని దాని మీద మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఈ నెల 5th రోజు. అతడు 2-3 యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నాడు. దానికి మనం యూట్యూబ్ లో అది అతను పెట్టడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని మనం కేసు చేయడం జరిగింది. అతను సూర్యాపేట డిస్ట్రిక్ట్ నూతన్కల్ గ్రామానికి చెందిన వ్యక్తి. ఇతను బైక్ రైడర్ కూడా. ఇతనికి మంచి క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ బేస్ చేసుకొని యూత్ ను చెడగొడుతుందో ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న ఉద్దేశంతో కేసు రిజిస్టర్ చేయడం జరిగిందండి. ఓకే సార్, ఏ సెక్షన్ల మీద కేసు రిజిస్టర్ అయింది ఈయన మీద? సెక్షన్ 1 Clause 2 A18 Clause 2 Clause 4 Part 6 with 61 BNS. అదేవిధంగా ఐటీ యాక్ట్ కూడా పెట్టడం జరిగిందండి. ఓకే, అంటే బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయడం ఆఫెన్స్ కాబట్టి సెక్షన్స్ వచ్చాయి. అచ్చా, ఓకే. ఇప్పుడు సన్నీ యాదవ్ ఎక్కడున్నారు సార్? ప్రస్తుతం మనం ఈ కేసు రిజిస్టర్ చేసినప్పటి నుంచి అతని ఫోన్స్ అన్ని స్విచ్ ఆఫ్ ఉంది. ఒక 3 టీమ్స్ మాత్రం అతని కోసం తిరుగుతున్నాయి. 5th రోజు నుంచి అతను అబ్స్కాండింగ్ ఉండండి. 5th నుంచి. అచ్చా, ఓకే సార్. వాళ్ళ ఫ్యామిలీ అదే సార్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళ ఇల్లు కానీ ఎక్కడ ఏంటి అక్కడికి కూడా వాళ్ళని వెళ్ళి క్వశ్చన్ చేసిరా సార్? వాళ్ళందరికీ వాళ్ళ ఫాదర్ మదర్ నూతన్కల్ హెడ్ క్వార్టర్ లో ఉంటారు, మండల హెడ్ క్వార్టర్ లో ఉంటారు. వాళ్ళని కూడా అడగడం జరిగింది. 3 months నుంచి మాకు కాంటాక్ట్ లేరని చెప్పడం జరిగింది. వాళ్ళని కూడా విచారించడం జరిగింది. సార్ ఇప్పుడు సన్నీ యాదవ్ ప్రమోట్ చేసిన ఈ యాప్స్ ఏవైతే ఉన్నాయో సార్, దానివల్ల ప్రభావితమై ఎవరైనా ఇట్లనే అప్పులు చేసో లేకపోతే ఇలా ఆడో పోగొట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంకా మనకైతే ఎవరు అప్రోచ్ కాలేదమ్మా. అది ప్రమోట్ చేయడమే అఫెన్స్ కాబట్టి మనం ఫస్ట్ అయితే కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దానివల్ల పోగొట్టుకున్న వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా మమ్మల్ని అప్రోచ్ కావాలి. ఇంకా సెక్షన్స్ ఏదైనా ఫర్దర్ ఉంటే మనం యాడ్ చేయడం జరుగుతుంది. సార్ ఇప్పుడు సన్నీ యాదవ్కి సంబంధించి ఈ న్యూస్ బయటకు వచ్చింది కాబట్టి ఇప్పుడు తెలిసింది సార్. అట్లా గతంలో కూడా చాలా మంది సెలబ్రిటీస్ కానీ ఇట్లా ఈ బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన వాళ్ళు కానీ ఇట్లా చాలా మంది కూడా ఇట్లాంటి యాప్స్ని ప్రమోట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి సార్. సో అవన్నిటిని కూడా ఇప్పుడు తీయబోతున్నారా? ఇప్పుడు ఎవరు అప్రోచ్ అయినా చాలా మంది ఉన్నారు, బాధితులు ఉన్నారు, కానీ ఎవరు అప్రోచ్ కావట్లేదు. దయచేసి మీ ద్వారా నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరైనా ఈ సన్నీ యాదవ్ బాధితులు ఎవరైనా ఉంటే ధైర్యంగా మాకు అప్రోచ్ కావచ్చండి. మాకు ఆ స్టేట్మెంట్ ఇస్తే మేము ఫర్దర్ గా యాక్షన్ తీసుకుంటాం. సార్ ఇప్పుడు ఈ యాప్స్ కి ఎవరైతే ఓనర్స్ ఉంటారో సార్, వాళ్ళని ఏమైనా ఫైండ్ అవుట్ చేసిండ్రా సార్? వాళ్ళ మీద ఎట్లాంటి లీగల్ యాక్షన్ ఉండొచ్చు సార్? ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుందమ్మా. వాళ్ళు ఎవరైనా ఇంకా ఫైండ్ అవుట్ చేయలేదు. ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. మన రాష్ట్రాన్ని బేస్ చేసుకునే ఇట్లాంటి యాప్స్ ఉన్నాయా సార్, లేకపోతే ఎక్కడెక్కడనో ఉన్నాయి బట్ మన రాష్ట్రం వాళ్ళు ప్రభావితం అవుతున్నారా? అంతటా ఉన్నాయండి ఇవి. ఈ బెట్టింగ్ యాప్స్ అంతటా ఉన్నాయి, అంతటా చేస్తున్నారు. కానీ చాలా మంది బయటికి రావట్లేదు. అంతటా ఉన్నాయండి యాప్స్ అనేది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళు బెట్టింగ్ యాప్స్ అంతటా ఉన్నాయండి. సార్ ఇప్పుడు అరెస్ట్ చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి?
మీరు ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వెంటనే నెక్స్ట్ స్టెప్, ఫర్దర్ స్టెప్ ఏముండొచ్చు సార్? అరెస్ట్ ఉంటదండి, ఇన్వెస్టిగేషన్ ఇంకా నడుస్తుంది. ఫస్ట్ అయితే అతనికి మనం, ఎందుకంటే అతను ఫోన్ ద్వారా కానీ అతని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ అతడు దొరికితే మనం ఒకసారి వాటిని చెక్ చేసి ఇంకేమన్నా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిందని తెలుసుకోవడం జరుగుతుంది. యా, ఓకే. ఇప్పుడు విసి సజ్జనార్ గారు ట్యాగ్ చేశారు కాబట్టి అక్కడి నుంచే ఈ కేసు అంతా మూవ్ అయిందా సార్? అవునవును, మనకు సారు ఎస్పీ గారికి అది ఫార్వర్డ్ చేయడం జరిగింది ఒక 5th ముందు. దాన్ని బేస్ చేసుకుని మనం ఆయన ఐడెంటిఫై చేసి అతను నూతనకల్ అతను కాబట్టి మనం నూతనకల్ పోలీస్ స్టేషన్ లో కేసు చేయడం జరిగింది. ఎస్ సార్. ఏమైనా మెసేజ్ ఇవ్వదలుచుకున్నారా సార్ ఇట్లాంటి యాప్స్ గురించి? తప్పకుండా, దయచేసి ముఖ్యంగా యూత్ అంటే క్రేజ్ ఉన్న వాళ్ళందరూ దాన్ని బేస్ చేసుకుని చాలా మంది అంటే యూట్యూబ్ లో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారు అంటే యూత్ ని బేస్ చేసుకొని ఈ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తారు. అది మంచిది కాదు. అదే విధంగా యూత్ కూడా తెలుసుకోవాలి, బెట్టింగ్ యాప్స్ ని ఎలాంటి పరిస్థితుల్లో నమ్మకూడదు. ఇది ఎక్కువ యూత్ వాళ్ళే చేస్తున్నారు కాబట్టి యూత్ ఇది ఒకటి గమనించాలి. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సో మొత్తం మీద అది సూర్యాపేట డిఎస్పీ రవి గారు రెస్పాండ్ అయిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఎనీ మూమెంట్ ఈయన భయ్యా సన్నీ యాదవ్ కోసం అయితే వేట కొనసాగుతోంది. 3 బృందాలు కూడా ఆయన కోసం గాలిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఫర్దర్గా స్టెప్ ఏంటి అని అంటే అరెస్ట్ తర్వాత లీగల్లీ ఎట్లాంటి ప్రొసీజర్ ఉంటుంది అనేది కూడా అది చట్ట ప్రకారమే ముందుకు వెళ్తుంది. బట్ ఒకటి మెసేజ్ ఏంటంటే నిజంగానే ఈ యాప్స్ ద్వారా చాలామంది పాపం యూత్ ఎస్పెషల్లీ వాళ్ళ తల్లిదండ్రులకు తెలియకుండా కూడా ఇట్లా ఆడుతున్నారు. వాళ్ళ తల్లిదండ్రులకు తెలిసే లోపే చాలా లేట్ అయిపోతున్న సిచ్యువేషన్. పాకెట్ మనీ అడుగుతున్నారు కదా అని ఇచ్చేస్తున్నారు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది కూడా నిగరాని ఉండట్లేదు. అది కూడా వన్ ఆఫ్ ది రీజన్. సో ఇట్లాంటి ప్రమోటర్స్ వల్ల కూడా చాలామంది ప్రభావితం అవుతున్నారు. అట్లాగే ఒకవేళ తల్లిదండ్రులకు తెలిస్తే ఏమన్నా అవుతుందేమో, కోప్పడతారేమో, ఇంకేదో అవుతుందో అన్న దాంట్లో కూడా చాలామంది చెప్పకుండానే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తోంది. సో ఒక డేంజర్ జోన్లో ఈ యూత్ ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఆర్ బెట్టింగ్ యాప్స్లో ఆడుతున్నారో ఇదొక వ్యసనంగా మారిపోయిన పరిస్థితి కూడా ఉంది. కాబట్టి వాళ్ళైనా ఇప్పటికైనా తెలుసుకోండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ భయ్యా సన్నీ యాదవ్ ఎవరైతే ఉన్నారో ఆయన కేవలం ప్రమోట్ చేస్తాడు, ఆయన పైసలు తీసుకొని ప్రమోట్ చేస్తాడు, కానీ ఆయన ఎక్కడ కూడా ఈ బెట్టింగ్ యాప్స్లో పైసలు పెట్టాడు, ఆయన ఆడడు. దయచేసి ఇది గమనిస్తే ఎవరు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ జోలికైతే డెఫినెట్లీ వెళ్ళొద్దు అని కూడా కోరుతున్నాం.